మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొందరం 30-40 సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లో పార్టీల ఆఫీసుల్లాగా పనిచేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలు వేస్తూ ఉన్నారు. అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్ళను నిలబెడతా ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. కాబట్టి సమాజంలో రేకెత్తేటువంటి అశాంతికి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేసుల మీద అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళ మీద ఇటువంటి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.